మరొక పెద్ద విషయం, మీ అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం, ప్రతి నెలలో కూడా కనీసం రెండు మూడు సార్లు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్జీల రూపంలో, రిప్రజెంటేషన్ రూపంలో తీసుకుని ప్రతి సమస్య కూడా పర్సనల్ గా అందరం విని ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేము సమిష్టిగా కృషి చేస్తాం. ప్రజా సమస్యల్ని ప్రజా దర్బారు ద్వారా పరిష్కరిస్తాం. మీ సమస్యల్ని నేరుగా విని పరిష్కరించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేము ఈ పనులు చేయగలమా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది చేయగలరా అన్నటువంటిది మీరే నిర్ణయించుకొని, మీ అందరికీ మా మీద గాని నమ్మకం ఉంటే, మేము చేయగలమన్నటువంటి నమ్మకం మీకుంటే మేము చేస్తామనేటటువంటి నమ్మకం అయితే మాకుంది. అందుకే మీ ముందుకొచ్చి మీ ఆశీర్వాదాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక నెల్లూరు పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. అభివృద్ధికి సంక్షేమానికి ఎలాగైతే చిహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిహ్నం అన్నటువంటిది రుజువు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డినైనటువంటి నాకు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నా సోదరుడు ఖలీల్ అహ్మద్ గారికి ఓటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మీలో ఒకడిగా మేము జీవించేటటువంటి, మీ సేవలో జీవించేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించి మీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి అని సవినయంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకు ఆహ్వానించాలి. కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి, ఒక సాఫ్ట్వేర్ SEZ పెట్టాలి. పట్టణంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి, మీరు నెల్లూరులో మీరు పరిశ్రమలు నెలకొల్పండి, మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాము. పెన్నా నది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో, ఆ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్వేర్ SEZలు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ని మనం ఇక్కడికి ఆహ్వానించాలి. బెంగళూరు ఎలాగైతే, హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారో, అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, మీకు ఉద్యోగ కల్పన కల్పించాలి. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.